పాయింట్కి వచ్చేద్దాం. కృష్ణాంజనేయులు గారు నమస్కారం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సయీద్ రఫీ గారు నమస్కారం సార్. రవి గారు మీకు అలాగే చిన్నప్పటి మీకు 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 ముందస్తు అభినందనలు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. 2 స్థానాల్లోనూ గెలవబోతూ ఉన్నారు మీరు. కృష్ణాంజనేయులు గారికి అలాగే 99 వీక్షకులందరూ కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. మీరు చిన్నప్పటి గారితో క్వశ్చన్ అడిగారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎన్నికలకు ఉండడు, చనిపోతాడు, అంతకు ముందు ఆయన పైకి ఎగిరిపోతాడు 3 ఏళ్లలో అన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అదే చనిపోతాడు అని అనలేదండి, నరకానికి పోతావు అన్నారు. అది కూడా తప్పే అనుకోండి, పెద్దవారు కదా, వయసుకైనా గౌరవం ఇవ్వాల్సింది. 3 ఏళ్లలో ఎగిరిపోతాడని చెప్పాడు స్పీట్ లో. ఇప్పుడు ఉండేటట్టున్నాడు. దాన్ని ఆ క్వశ్చన్ అడిగితే ఆయన అది చెప్పకుండా ఆవు కదంతా చెప్పాడు. మీరు అడిగింది ఫస్ట్ అది అడిగారు, దానికి ఆయన చెప్పకుండా ఆవు కదంతా చెప్పారు. ఒక నిమిషం రఫీ గారు చెప్పించమంటారా చిన్నపరెడ్డి గారితో దానికి సమాధానం చెప్పించనా? రైట్, మీరు ఎలా చేస్తే చెప్పిస్తాను. చిన్నపరెడ్డి గారు చెప్పండి, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు, చెప్పండి. ఇప్పుడు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డిలో? ముఖ్యమంత్రిగా ఉన్నారు, చేయనటువంటి పరిస్థితుల్లో, ప్రజాపాలన చేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనకి దాదాపుగా ఇప్పుడు 77-78 సంవత్సరాలు వచ్చినాయి. మహా చేస్తే 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చేస్తారు. వయసు రీత్యా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి అయ్యా కృష్ణారామ అనుకుంటా కాస్త మంచి పనులు చేసి చివరిన మంచి అనిపించుకోవాల్సింది. చివరికి నువ్వు ఇలాంటివి చేస్తే నరకానికి పోతాడు. ఏం తప్పు ఉంది సార్ అందులో? చచ్చిపోవాలన్నారా? చచ్చిపోవాలని కృష్ణారామ ఎందుకు ఆ మాటలు కాదండి, కృష్ణారామ అనుకోండి ఈ వయసులో అన్నారు. మరి మోదీ గారిది అదే వయసు కదా, ఆయన అనగలరా? అనలేరు కదా. ఎందుకు మోదీ గారి పరిపాలన అలా ఉంటే ఖచ్చితంగా అంటాం. మోదీ గారి పరిపాలన ఉంటే ఖచ్చితంగా అంటాం సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జరిగేటటువంటి పులివెందుల ఎలక్షన్ లో 6 నెలల జడ్పీటీసీ ఉండే దానికోసం ఎందుకు ఇంత ఖచ్చితంగా వైఎస్ఆర్ ఓడించి రఫీ గారు క్రాస్ టాక్ వద్దండి, మీరే అడిగారు కాబట్టి నేను ఆయనతో సమాధానం చెప్పిస్తూ ఉన్నాను. చిన్నపరెడ్డి గారు ప్రసంగాలు వద్దు, ఇక్కడ డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. చిన్నపరెడ్డి గారు నా మాట వినండి ఒకసారి. సో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియాలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. 70 ఏళ్ల పడుచోడు 50 ఏళ్ల ముసలోడు అని చెప్పి మీరు చూసారా రఫీ గారు? అది వంగి కొబ్బరికాయ కొట్టలేని వాడు అని చెప్పి, ఇక్కడ వయసు కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంత వయసు వచ్చినా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ రఫీ గారు, ఇట్స్ యువర్ టర్న్ ప్లీజ్. మాట్లాడండి. మీరు అడిగారు మోడీ గారి గురించి, 75 ఏళ్ళు అయింది. మోడీ గారి గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆ మోడీ గారు అనాలంటే సుస్తు పోసుకుంటాడు దాంట్లో. ఎందుకు మోడీ గారిని అనలేడు. 75 వచ్చింది నువ్వు దిగిపో అని చెప్పి అనలేడు. మోడీ గారిని ఇంతవరకు అతని జీవితంలో అలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా, అధికారంలో ఉన్నప్పుడల్లా ఒక సుస్తు పోసుకుంటాడు మోడీ గారిని అనాలంటే. ఎందుకంటే మోడీ గారిని అంటే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. సరే, ఆ సంగతి పక్కన పెడదాం. విజయనగరంలో